మరి ప్రియులారా, మరి ప్రాముఖ్యమైన సమయంలో క్రీస్తు మనము సంఘము అనే సిరీస్లో భాగంగా మిమ్మల్ని అందరినీ మరొక కలుసుకునే రీతిగా దీన్ని ఫేజ్ 2లో కంటిన్యూ చేసే విధంగా భగవంతుడు చూపిన కృప కొరకై నేను ఆయనకి వందనాలు, కృతజ్ఞతలు అండ్ అట్ ద సేమ్ టైం నా యొక్క క్షమాపణలు కూడా నేను ఆయనకి తెలియజేసుకుంటున్నాను. నా జీవితంలో నాకు తోడ్పాటుగా ఉన్న ఎంతోమందికి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సిరీస్ని మరి ఈ ఫెలోషిప్లో కొనసాగించడం కోసంగా నాకు మరి నన్ను మోటివేట్ చేస్తున్నటువంటి మున్నన్నకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతో ఓపికగా వింటున్న మీకు కూడా మరి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎపిసోడ్కి మీ అందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ప్రియులారా, మరి మొదలుపెట్టే ముందు 2 మాటలు చెప్పి క్విక్గా మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాను. ఏంటి అంటే మనం ఫేజ్ 2లో ఉన్నాము. అంటే ఈ సిరీస్లో ప్రాబబ్లీ 1 లేదా 2 ఎపిసోడ్స్లలో ఫేజ్ 2 అయిపోతుంది. అండ్ దెన్ ఒక చిన్న లిటిల్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫేజ్ 3 స్టార్ట్ అయినప్పుడు మనం అసలు కథలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారితో పాటు వీలైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమంది ఇక్కడి నుంచి కొంచెం ఇప్పుడు చెప్పబోయే పేర్లు, క్యారెక్టర్స్ని కొంచెం నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెంట్స్ కానీ, మైల్ స్టోన్స్ కానీ ఏమైనా చెప్పినప్పుడు ఇట్ ఈస్ మ్యూచువల్ అండి. ఏదో నేను చెప్పాను మీరు నోట్ డౌన్ చేసుకున్నారని కాదు, కానీ ఇట్స్ లైక్ నేను చెప్తున్నప్పుడు మీకు నెక్స్ట్ ఫేజ్ 3లోకి వెళ్ళినప్పుడు స్టోరీ కనెక్ట్ అయినప్పుడు పర్సనల్ లెవెల్లో ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఎస్ ఆ పేరు మేము అక్కడ విన్నాము, ఇప్పుడు ఆ పేరు గురించిన చిన్న స్టోరీ ఇక్కడ మనకు తెలిసింది, డాట్ కనెక్ట్ అయ్యింది అని. ఆల్సో నేను ఏదైనా మర్చిపోయినప్పుడు, ఏదైనా కనెక్షన్ మిస్ అయినప్పుడు మీరే నాకు చక్కగా సహాయం చేయొచ్చు అనమాట. సో ఇట్స్ మ్యూచువల్. అండ్ అలాగే ఎవరన్నా ఒకవేళ ఇందులోనే ఇంకేదైనా ఒక టాపిక్ని కొంచెం డీపర్గా కానీ, బిగ్గర్ లెవెల్లో కానీ చూడాలనుకున్నప్పుడు అది నాకు కూడా ఒక లెర్నింగ్ అవకాశం. దాని గురించి నేను కూడా తెలుసుకోవడం, దాన్ని మీకు చెప్పే ప్రాసెస్లో ఇంకా కొంచెం నేర్చుకోవడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి మీరు ఆ విధంగా నాకు సహకరించండి. వీలైతే ఇంటరాక్టివ్ మోడ్లో ఉండటానికి కూడా మీరు అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు గౌక్కుని మీకు చెప్పడానికి ఏదన్నా అంటే రాసుకుంటే మీకు ఇంక ఈజీగా ఉంటుంది ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పినప్పుడు. అయితే ఎప్పుడైనా ఎట్ ఎనీ మూమెంట్ మీకు ఏదన్నా చూసుకోవాలి, బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఆ వెసులుబాటు కోసమే మనం మరి జేఆర్జే గాస్పెల్ సాంగ్స్లో ఈ స్క్రీన్ రికార్డింగ్స్ని మరి ఎపిసోడ్ రూపంలో మనం అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్ ఎనీ గివెన్ మూమెంట్ ఆఫ్ టైం మీరు వెళ్ళి దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. కొత్త వారికి ఎవరికైనా మీరు పంచుకోవచ్చు. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓకే, డైరెక్ట్గా వెళ్ళి టైప్ చేసినా ఓకే, ఆర్ మొన్న ఆల్రెడీ మీకు ప్లేలిస్ట్ లింక్ పంపారు. ఆ లిస్ట్లో ఎప్పటికప్పుడు వారం మనం ఎప్పుడు ఎపిసోడ్ చేస్తే దాని తాలూకు ఎపిసోడ్ అప్లోడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇన్ దాట్ వే కూడా మీరు ఆన్ ట్రాక్ ఉండడానికి అవకాశం ఉండిందనమాట. సో ఇందాక చెప్పినట్టుగా మనం మేబీ ఒక ఎపిసోడ్ లేకపోతే నెక్స్ట్ వీక్ కానీ లేకపోతే ఇంకొక ఎపిసోడ్లో కానీ ఫేజ్ 2 అనేది అయితే అయిపోతుంది అనమాట. ఆల్ రైట్, ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నేనేం చేస్తానంటే మనకి ఎలాగో కొంచెం ఈ టెక్నికల్ గ్లిచ్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు జరిగిన కథ అంతా క్లుప్తంగా చెప్తా ఉంటాను. మధ్యలో కొన్ని పేర్లు, ఈవెంట్స్ చెప్తా ఉంటాను. మీరు నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము డివైన్ ప్లాన్, యాక్షన్, బ్లెస్సింగ్స్ అనే టాపిక్ మొదలుపెట్టినప్పుడు ఎఫీసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల మీదుగా దాని యొక్క ధ్యానం ఉంటుంది. కాబట్టి మనం దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని ఆ లెన్స్తో ధ్యానం చేస్తే బాగుంటుందని అనుకున్నాము. మరి బ్యాక్ వెళ్ళినప్పుడు మరి మనము ఎఫెస్ సంఘాన్ని గురించి చూసాము. ఆ తర్వాత పౌలును గురించిన ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు మరి పౌలు తాను బెన్యామీను గోత్ర యూదుడని, మరి తాను పరిసయుడని, రోమియుండని, అపోస్తులని చెప్పుకున్నప్పుడు ఆ పదాల తాలూకు రెలవెన్స్ని, స్కోప్ ఆఫ్ ద టర్మ్స్ని తెలుసుకోవడం కోసం మనం టైం లైన్లో వెనక్కి వెళ్ళామన్నమాట. అప్పుడు మరి మనకు తెలిసిందే మరి ఇజ్రాయేల్, అబ్రహాము వారసుడు. ఇజ్రాయేల్ అంటే యాకోబుని దేవుడు మరి ఇజ్రాయేల్గా పిలుచుకున్నాడు. మరి ఇజ్రాయేల్కి 12 మంది బిడ్డలు ఉన్నారు. ఆ 12 మంది బిడ్డల యొక్క సంతానమే 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయేల్గా వాళ్ళంతా ఉన్నారు. మరి వారందరినీ మోషే, అహరోను అలాగే జాషువా సహాయంతో దేవుడు వారిని ఐగుప్తు నుంచి బయటికి నడిపించి ప్రామిస్డ్ ల్యాండ్ అయినటువంటి కానాన్లో వారు స్థిరపడడానికి ఆయన మరి ఆ డివైన్ ప్లాన్ని నడిపించారు. ఆ తర్వాత వాళ్ళు మాకు ఒక కింగ్ కావాలని మరి కోరుకోవడంతో మొదటి కింగ్గా, అనాయింటెడ్ కింగ్గా సౌలుని, అతను కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు, మరి సౌలుని నియమించడం జరిగింది. సౌలు తర్వాత దావీదు, సొలొమోను యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ని మరి వాళ్ళు పరిపాలించారు. మరి సొలొమోను టైంలోనే మరి దేవునికి ఆలయం కూడా కట్టించడం జరిగింది. మరి ఆ తర్వాత డిఫరెంట్ ఈవెంట్స్ జరిగాయి. మరి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయి ఆ తర్వాత డిఫరెంట్ టైం పీరియడ్స్లో 2 రాజ్యాలు కూడా చెరపట్టబడ్డాయి. మరి ఫస్ట్ అషీరియన్స్ చెరలోకి వెళ్ళారు, ఆ తర్వాత బబులోన్ చెరలోనికి, ఆ తర్వాత పర్షియన్స్ యొక్క చెరలోనికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. బట్ దేవుడు
డివైన్ ప్లాన్లో వాళ్ళు కొనసాగాల్సిన ఆ యొక్క ఆవశ్యకతను బట్టి మరి వారిని ఎన్నుకున్నాడు కాబట్టి వారిని సర్వైవ్ చేస్తూ సస్టైన్ చేస్తూ తన ప్రామిస్ని మరి రైట్ టైంలో మరి ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటూ మరి రెలవెంట్ పర్సన్స్ని ఆ టైంకి ఎవరెవరైతే ఉండాలో ఆ పర్సన్స్ని నిలబెట్టుకుని నడిపించుకుని మొత్తం తానే మరి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి పర్షియన్స్ నుంచి బ్యాక్కి తిరిగి రావడంతో ఇజ్రాయేలీయులు కాస్త యూదులు అనే లేబుల్ కిందకు వచ్చారు. వాళ్ళ భూభాగం చాలా చిన్నదైపోయింది. మరి అక్కడనే మరి పాత ఆలయపు దగ్గరగా కొలతలతో మళ్ళీ వాళ్ళు మందిరాన్ని నిర్మించుకోవడం, దేవునికి ప్రతిష్ఠించుకోవడం, మరి ఎజ్రా మరి మొజాయిక్లా మరలా తిరిగి స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిన ఆవశ్యకతని వాళ్ళకి మరి చూపించటం అదంతా కూడా జరిగిందనమాట. అయితే ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఎవరి పరిపాలన కిందకు వచ్చారంటే గ్రీకుల పరిపాలన కిందకు వచ్చారు. గ్రీకుల పరిపాలన కిందకు వచ్చినప్పుడు స్పెసిఫిక్గా సెలూసిడ్ అలాగే టాలమిక్ అనే ఇద్దరు కింగ్డమ్స్ మధ్య లేదా 2 కింగ్డమ్స్ మధ్య నలిగిపోతూ ఉండింది యూద. ఎవరు గెలిస్తే వాళ్ళ కిందకు వచ్చింది. కాకపోతే గ్రీకుల యొక్క ప్రభావం యూదుల మీద చాలా గట్టిగా ఉండింది. ఎందుకంటే గ్రీకులు దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ అండ్ న్యూ అడ్వాన్స్ టెక్నిక్స్ అనమాట. అయితే మరి మన యూదుల సమాజంలోనే గ్రూప్స్గా మరి సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారని మనం అక్కడ చూడడం జరిగింది. మరి సద్దూకయ్యులు ఎవరు అన్నప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి అహరోన్ యొక్క వారసుల్లో మరి దాదాపు 18వ వాడుగా జదోక్ అని ఆయన వస్తారు. జదోక్ యొక్క వారసులే సద్దూకయ్యులుగా మరి కొనసాగడం జరిగిందనమాట. వీరంతా కూడా ఏంటంటే టెంపుల్ యొక్క యాక్టివిటీస్ని మరి నిర్వహించడం, ఫోర్సీ చేయడం, ఆర్గనైజ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే పోను వీళ్ళకి ఏమైపోయిందంటే అధికార దాహం, ధనదాహం ఎక్కువైపోయింది. వీరు మొజాయిక్ లాని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నప్పటికీ వీళ్ళు ఆపరేట్ చేసే విధానాలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రీతి కానీ వైఖరి కానీ వీరిలో ఉండింది అనమాట. బేసికల్గా వీళ్ళకి ఏంటంటే ఆ గ్రిప్ కావాలి, ఆ యూదుల సమాజం మీద వాళ్ళకి గ్రిప్ కావాలి. సో ఆ గ్రిప్ ఇచ్చే అధికారి అయినా ఇంకొకరైనా అతనితో ఫేవర్గా ఉంటూనే అవసరమైతే అతన్ని భయపెట్టడం అనమాట. నువ్వు తేడా చేస్తే మేము నీకు ఇదవుతాం అనే విధంగా. ఇంకొక పరిసయ్యులు అనే గ్రూప్ కూడా మనం ఉండడం చూసాం. మరి పరిసయ్యులు వారు తమను తాము కొంచెం ప్రత్యేకించుకున్నవారు, బాగా చదువుకున్నవారు, మరి పునరుత్థానం మీదను, దేవదూతల మీదను, నరకం మీదను నమ్మకం కలిగిన వారు. బట్ సద్దుకాయలకి పరిసయ్యులకి మరి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ సద్దుకాయలు, పరిసయ్యుల యొక్క ఇద్దరి ఆచరణ రీతి, ప్రవర్తన మరి వాటిని యేసుక్రీస్తు మరి సువార్తల్లో వారిని గట్టిగా అఫ్రంట్ వాళ్ళ మొహం మీదే ఖండించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మనం లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్లో అదే మనం చూసాం. మరి వారి శిష్యుల్ని ఆ యొక్క వారిద్దరి బోధల యొక్క ట్రాప్లో పడవద్దని వారు వారించినట్టుగా మనం చూసాం. అలాగే ఈ సద్దుకాయలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళంతా కలిపి శాన్హెడ్రిన్ అనే ఒక ఆఫీస్ లాంటి ఒక సభని వాళ్ళు ఏర్పరచుకున్నారు. దీని గురించి మనం 3rd ఫేజ్కి ఎంటర్ అయినప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకే. మరి గ్రీకుల పరిపాలన కింద ఉన్నప్పుడు ఏమైపోయిందంటే యాంతియోకస్ అనే ఒక రాజు వచ్చినప్పుడు మరి ఈ టెంపుల్లో అన్ని దేవతల ఆరాధన జరగాలని అన్నప్పుడు దాన్ని తట్టుకోలేకపోయిన రెబలియన్ గ్రూపు హాస్మోనియన్ డైనాసిటీ నుంచి వాళ్ళు వచ్చారండి. వచ్చి తిరుగుబాటు లేపడంతో ఇంకా వాళ్ళందరినీ చంపేసుకుని కొంతకాలం పాటుగా యూద ఒక ఇండిపెండెంట్ అండ్ రెబలియస్ కింగ్డమ్గా కొంతకాలం విరాజిల్లింది. అంతేకాదు యూద అటు పైన గలిలియా వరకు, ఇటు కింద యుదోమియా ప్రాంతాలని వీటన్నిటిని కూడా వాళ్ళు దే కాంక్వర్డ్ ఇట్. అండ్ ఆ ప్రాంతాల వాళ్ళందరినీ మరి వీళ్ళు యూద మతంలోకి బలవంతంగా కూడా కన్వర్ట్ చేసినట్టుగా మరి చరిత్ర చెప్తూ ఉండింది. అయితే గ్రీకుల తర్వాత ప్రపంచాన్ని స్వాధీనపరుచుకునే ఆ ప్రాసెస్లో రోమన్స్ బ్యాక్ ఎండ్లో వాళ్ళ కథ నడుస్తూనే ఉండింది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ఆపర్చునిటీ అండ్ ది రైట్ మూమెంట్. వాళ్ళు డైరెక్ట్గా యూదాన్ని కాంక్వర్ చేయగలిగి కూడా దే ఆర్ జస్ట్ వెయిటింగ్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ దేర్ గేమ్ అనమాట. అలాగే ఇక్కడ సద్దుకాయలు, పరిసయ్యులు కూడా వారి గేమ్ను వాళ్ళు ఆడుతూ ఉన్నారు. మరి మనం అనుకున్నాం ఆ యూదాకి 2 రాజులు రాబోతూ ఉన్నారని. ఒక రాజు ఆ కిందన ఉన్నటువంటి ఇదోమియా నుంచి రావడం జరిగిందనమాట. ఈ యాకోబు అన్నయ్య అయినటువంటి ఏసావు యొక్క వంశస్థులే ఎదోమియులుగా మరి తెరబడినట్టుగా మరి చెప్పబడుతూ ఉన్నారనమాట. మరి ఈ ఇదోమియుల్లో నుంచి యాంటీపేటర్ అనే ఆయన మరి ఒక కీలకమైన పాత్ర పోషించాడు అనమాట. సో దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఏదైతే రెవల్యూషనరీ కింగ్డమ్గా యూదా ఏర్పడిందో వాళ్ళే ఆ హాస్మోనియన్ డైనస్టీ వాళ్ళే కొంతకాలం సింగిల్గా వాళ్ళే రాజు, వాళ్ళే హై ప్రీస్టులుగా ఉన్నారు. కొంతకాలానికి
రాజుగా ఒకరు, హై ప్రీస్ట్‌గా ఒకరిని నియమించుకునే పాలసీలు తెచ్చుకుని ఒక పాయింట్ తర్వాత హెర్కానెస్, అరిస్టోబోలస్ అనే ఒక ఇద్దరి మధ్య రాజ్యం కోసం కొట్లాట జరిగింది. ఇదే అదునుగా భావించిన అటు రోమియోలు కానీ, ఇటు ఎదోమియోలు కానీ వాళ్ళ పావుల్ని కదిపారనమాట. ఏం జరుగుతుందంటే హెర్కానెస్కి కుర్చీ కట్టబెట్టడం కోసంగా ఎదోమియా రాజ్యం నుంచి యాంటీపాటర్ అనబడి వచ్చిన ఆఫీసరు రోమియోల సాయంతో హెర్కేనెస్కే రాజ్యాన్ని కట్టబెడతాడనమాట. అయితే అంతకుముందు వరకు అరిస్టోబోలస్ కంట్రోల్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా రోమియోల కంట్రోల్లో ఉన్నాయి. ఓన్లీ ఈ యూదయ ప్రాంతం మాత్రమే హెర్కేనెస్ కంట్రోల్లో ఉండిందనమాట. సో ఆ విధంగా అప్పుడు కంట్రోల్ చేసింది ఎవరంటే రోమ్ నుంచి పాంపే అనే ఆయన అనమాట. ఈ యాంటీపాటర్కి వన్ ఆఫ్ ద కొడుకు పేరే హేరోద్ అనమాట. ఇతనే ఫ్యూచర్లో యూదాకు ఒక రాజు అవబోతున్నాడు అనమాట. అయితే ఎక్కువ కాలం హెర్కేనెస్ రాజ్యం కొనసాగలేకపోయింది. ఎందుకంటే ఎవరినైతే ఆయన తరిమేశారో అరిస్టోబోలస్ అనే ఆయన్ని, ఆయన బంధువులును అలాగే వేరే వారితో పార్థియన్స్ అనబడే వాళ్ళతో ఆయన కుమ్మక్కయ్యి వీళ్ళ మీద తిరుగుబాటు చేశాడు అనమాట. తిరుగుబాటు చేయడంతో మరి సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే హేరోదు టెంపరరీ కింగ్గా ఫస్ట్ వచ్చాడు. బట్ యూదాని, జెరూసలేం పట్టణాన్ని అంతా సీజ్ చేసినప్పుడు రోమన్స్ వచ్చి మళ్ళా కంట్రోల్ బ్యాక్ తీసుకుని హేరోదుని ఈసారి పర్మనెంట్ రాజుగా అనే కంటే కూడా క్లయింట్ కింగ్ అనమాట. మనం ఇంతకుముందు చదువుకున్న క్లయింట్ కింగ్ అంటే ఈ ప్రాంతాన్ని మీద అధికారం ఇతనికే ఉంటుంది, బట్ స్టిల్ దే రిపోర్ట్ టు రోమన్ గవర్నమెంట్ అనమాట ఇక్కడ. అలా హేరోదు రాజు అయ్యాడనమాట. అయితే హేరోదుకి కానీ హేరోదు వంశస్థులకు కానీ పాపం ఆల్వేస్ కుర్చీ గండం అనమాట. వాళ్ళకి అసలు నిద్ర పట్టని ఒక అంశం అనమాట అది వాళ్ళకి. అలాగే రోమియోల్లోని కొన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇనీషియల్గా రోమ్ అనేది కింగ్డమ్గానే ఉండింది, వేరే ఎవరెవరెవరో పరిపాలించారు. కానీ ఒక పాయింట్ తర్వాత రోమన్ అనేది రిపబ్లిక్గానే ఉండిపోయింది, రాజ్యంగా లేదు. అప్పుడు పాంపే, మార్కస్, జూలియస్ సీజర్ అనబడే వాళ్ళు ఏం చేశారంటే ఆ రాజ్యాలని 3 భాగాలుగా, అంటే కొన్ని ప్రాంతాలు వాళ్ళు పంచుకుని డిక్టేటర్స్గా వాళ్ళు రాజ్యం వెళ్ళి ఆ ముగ్గురులో ఎవడో ఒకడే బతికేలాగా వాళ్ళు మ్యాప్లు వేసుకోవడం మొదలుపెట్టారు. అంటే పొలిటికల్ గేమ్ అనమాట. నేనంటే సింపుల్ టర్మ్స్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అయితే అనుకోని రీతిగా జూలియస్ సీజర్ మరి గెలుస్తాడనమాట, పాంపే చచ్చిపోతాడు. అయితే జూలియస్ సీజర్ని కూడా చంపేయడంతో మార్క్ ఆంటోనీ, లెపిడస్, ఆక్టేవియన్ అనే నెక్స్ట్ ముగ్గురు పిక్చర్లోకి వస్తారు. ఇందాక చెప్పాను కదా, పాంపేనే మరి హేరోదుకి అదే హెర్కేనెస్కి పట్టం కట్టబెట్టడంలో వెనకాలండి బ్యాక్ ఎండ్ నుండి రాజకీయం నడిపించాడని. ఇప్పుడు హేరోదుకి పట్టం కట్టబెట్టడానికి మార్క్ ఆంటోనీ బ్యాక్ ఎండ్లో తన గేమ్ ఆడతాడనమాట. కానీ ఓవర్ ద పీరియడ్ మరి మార్క్ ఆంటోనీ ఆక్టోవియన్ చేతిలో ఓడిపోవడం, మరి తను సూసైడ్ చేసుకోవడం జరిగి ఫైనల్గా రోమ్ అనేది మళ్ళా తిరిగి ఒక కింగ్డమ్గా మారి ఈ ఆక్టేవియన్ అనబడే ఆయన అగస్తస్గా ఫస్ట్ రోమన్ ఎంపరర్గా వచ్చాడు. మనకు అందుకే మత్తయి సువార్తలో లేదా సువార్తల్లో కైజరు ఔగస్తు వలన ఆజ్ఞ ఆయను అని చెప్పబడుతుంది కదా, ఆ అగస్టస్ ఈయనే అనమాట. సో వీళ్ళు బ్యాక్ ఎండ్లో వాళ్ళ గేమ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. హేరోదుని వాళ్ళ క్లయింట్ కింగ్గా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు హేరోదు గురించినటువంటి కొంత కథను మనం తెలుసుకుంటే నెక్స్ట్ యేసుక్రీస్తుని గురించి తెలుసుకునే కథలో కొన్ని ఇంటర్లింక్డ్ విషయాలు ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే నేను మీకు పంపించిన ఇమేజెస్లో దెర్ ఈజ్ ఎ వైట్ మ్యాప్, ఇట్ సేస్ జీనియలాజికల్ చార్ట్ ఆఫ్ హెరోదియన్ డైనస్టీ అని ఒక మ్యాప్ ఉంటుందండి. మీకు పాసిబుల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నేను చెప్పేటప్పుడు. ఆర్ మనం దాన్ని కనెక్షన్ బైబిల్ నుంచి కూడా చూస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్ బిట్వీన్ మొన్న ఒకవేళ ఎక్కడన్నా ఆపాల్సి వస్తే మీరు నన్ను మధ్యలో స్టాప్ మీ. ఓకే, సో ఇప్పుడు ఈ హేరోదు ద గ్రేట్, ఫస్ట్ హేరోదు మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఆయనకి కానీ ఆయన తర్వాత వారికి కూడా కుర్చీ గండం అనేది ఉండిందనమాట. మరి చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్స్ అలాగే చరిత్రలో ఇప్పుడన్నా ఇజ్ ఇట్ ఫైన్ నౌ? ఓకే ఓకే, హేరోదియన్ డైనస్టీ అనే చార్ట్ని దయచేసి మీరు చూడండి. సో ఈ హేరోదు మరి హేరోదే కానీ హేరోద్ తర్వాత తన వారసుల విషయంలో కూడా ఈ కుర్చీ గండం అనేది కంటిన్యూగా సాగిందనమాట. మరి చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే అంటే బైబిల్లో జరిగిన ఈవెంట్స్ని అలాగే
చరిత్రలో జరిగిన ఈవెంట్స్ని వాళ్ళు బ్యాక్ ట్రేస్ చేసి యేసుక్రీస్తు బిట్వీన్ 4 to 6 బీసీలో పుట్టి ఉండొచ్చని వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. అయితే అది ఏ విషయాన్ని కాంట్రాడిక్ట్ చేస్తుందంటే, మరి మనం సువార్తల్లో చదువుకునే అంటే 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపించే మారణకాండ మరి పెద్ద హేరోదు చేశాడా, లేకపోతే అతని తర్వాత అతని వారసుడిగా వచ్చిన ఆర్కిలాయి చేశాడా అనే దాని మీద డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద హేరోదు చేసేటట్టయితే మరి యేసుక్రీస్తు పుట్టిన సంవత్సరాన్ని 1 నుంచి 3 బీసీకి మార్చాల్సిన అవసరం ఉంది అనేది వాదన అనమాట. ఎందుకంటే ఆ టైంకి యేసుక్రీస్తు నెలల బాలుడుగా ఉన్నాడనేది కొంతమంది వాదన. కాదు, 2 ఏళ్ళు అయ్యింది, ఆ తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు 2 ఏళ్ల వయసున్న జీసస్ క్రీస్ట్నే కలిశారు, అందుకని 2 ఏళ్ల నుంచి ఆ కింద ఉన్నటువంటి పిల్లల్ని చంపించాడు అనేటువంటి అనాలిసిస్లు అవి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంత డీటెయిల్లోకి వెళ్ళొద్దులే, కానీ మనం ఇందాక చదివినట్టుగానే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఎవరన్నా క్విక్గా చదువుతారా అండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సో ఇప్పుడు ఈ హేరోదే పెద్ద హేరోదు అనేది మరి మనం చూడడం జరుగుతూ ఉండిందండి. మరి హేరోదు ఆ కుర్చీని కాపాడుకోవడం కోసంగా చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చరిత్ర చెప్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆయనకి కొంచెం ఈ అందం వ్యామోహంలో కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్తారు. చాలామందిని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళతో ఆయనకున్న బిడ్డల్లో ఆయన ఎట్లా అంటే తన సొంత వైఫ్ని కానీ లేకపోతే కిడ్ని కానీ కుర్చీకి థ్రెట్ అవుతారేమో అని భయం వచ్చినప్పుడల్లా చంపడం కానీ వాళ్ళని వెలివేయటం కానీ చేస్తూ ఉండేడంట. మరి హేరోదు చచ్చిపోయే టయానికి కుర్చీకి ఎక్కడానికి ఆస్కారం పొందిన వాళ్ళు ఎవరంటే అర్కెలాస్, అలాగే హేరోద్ యాంటిపస్, అలాగే ఫిలిప్ అనమాట. ఈ ఫిలిప్ గురించి నేను ఇంకొక విషయం కూడా మీకు తర్వాత చెప్తాను. ముందు అర్కెలాయి గురించి చూద్దామండి. ఇందాక మనం చదివిన స్క్రిప్చర్ పార్ట్లోనే మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం ఎవరైనా చదువుతారా అండి? సో సరిపోతుందండి, థ్యాంక్ యూ అండి. ఈ అర్కెలాయే ఆయన కొడుకు అనమాట. అయితే ఈయన హేరోదు అని పిలవలేదు కానీ బట్ ఈయన కూడా హేరోదు అనే టైటిలే ఉండిందని చరిత్ర చెబుతుంది. సో ఇతను మరి యూదయ, సమరయ, ఇదోమియా ప్రాంతాలన్నిటి మీద మరి కింగ్ కాదు కానీ కింగ్ తర్వాత కింగ్ చెప్పాలంటే ఎథ్నార్క్ అని అంటారండి, ఆ పొజిషన్ ఇచ్చారనమాట వీరికి రోమన్ గవర్నమెంట్. ఓకే, అయితే ఈయనకి ఏమైపోయిందంటే పరిస్థితి, ఈయన ప్రవర్తన రోమియోలకి నచ్చలేదు. మరి అది రోమన్స్ స్ట్రాటజీ అంటే ఆయన ప్రవర్తన బేస్ చేసుకుని చేశారో తెలియదు కానీ అతన్ని వెలివేయటం అనేది జరిగిందండి. అతన్ని వెలివేసినప్పుడు ఏమైందంటే ఈ ప్రాంతాలన్నీ కూడా రోమియుల కంట్రోల్లోకి వచ్చినాయి. మీరు కావాలంటే మనం మున్న పంపిన ఇమేజెస్లో రాజ్యాలు హేరోదుల మధ్య విభజింపబడిన రాజ్యాల మ్యాప్ ఒకటి ఉండిందండి, మీరైతే ఒకసారి మీరు దాన్ని చూడండి. సో ఏమైపోయిందంటే ఈ ప్రాంతాలన్నీ కూడా మరి రోమియోల గవర్నమెంట్ కిందకు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఒక గవర్నర్ని నియమించి ఆ గవర్నర్ ట్యాక్సులు కలెక్ట్ చేయించడం, ఆయన కింద మిలిటరీ ఫోర్స్ పెట్టడం జరిగిందండి. అలా వచ్చిన గవర్నర్లు 3 సంవత్సరాలకు ఒకసారో లేకపోతే ఒక టైం పీరియడ్కి మారుతూ ఉన్నారు. ఆ మారిన వారిలో వచ్చిన ఆయనే జీసస్ క్రైస్ట్ టైంకి వచ్చిన ఆయనే పొంతి పిలాతు లేదా పొంతియస్ పైలేట్ లేదా పిలేట్ అని పిలుస్తారనమాట. అలా ఆ ప్రాంతాల మీద రోమన్ యొక్క ఏమంటారు అధికారం అనేది ఉండిందనమాట. ఇక రెండవ కొడుకు లేదా వేరే కొడుకు హేరోద్ యాంటిపస్ అంటామండి. ఈయన గురించి మనం ఇందాక స్క్రిప్చర్లో చదివినట్టుగా లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా ఒకసారి చదువుతారండి? 3వ అధ్యాయము 1వ వచనము.
ఉమ్. సో ఇక్కడ మనకు 2 పేర్లండి. ఇక్కడ హేరోదు అన్నాడు కదా! ఈ హేరోదు ఎవరంటే హేరోదు యాంటిపస్ అనమాట. ఫిలిప్ అని అన్నాడు కదా! అతను ఇంకొక తమ్ముడు అనమాట. అంటే ఇంకొక ఆవిడ కొడుకు హేరోదు ఫిలిప్ అనమాట. సో వీళ్ళిద్దరిని కింగులు కాదు. వీళ్ళిద్దరు ఏంటంటే కింగ్ కంటే తక్కువ. వీళ్ళని టెట్రార్క్స్ అంటాం. అంటే ఇవి చెప్పాలంటే ఒక రకంగా వీళ్ళు అధికారుల కిందే వస్తారు వీళ్ళు. కొంచెం అధికారం ఎక్కువ ఉన్న అధికారుల కిందకి వస్తారనమాట. అయితే ఈ యాంటిపస్సు ఇందాక చెప్పబడిన ఫిలిప్ కానీ లేదంటే ఇంకొక ఫిలిప్ కూడా ఉన్నాడు వీళ్ళకి, వేరే ఆమెకు పుట్టిన ఫిలిప్. మొత్తానికి ఈ ఇద్దరిలో లెట్సే ఫిలిప్ 1 ఫిలిప్ 2 అనుకుంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు హేరోదియస్ అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారండి. చేసుకుంటే ఆవిడ ఆయన్ని విడిచిపెట్టి ఈ యాంటిపస్ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది. అందుకనే జాన్ ద బాప్టిస్టు మీరు కావాలంటే ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయము మనం ఇందాక స్క్రిప్చర్ పార్ట్ చదివాం కదా, అది ఎంతన్నా మొన్న ఒకసారి మేబీ లెట్ మీ క్విక్లీ చెప్తాను ఒకసారి. 19:20 ఎవరన్నా ఒక్కసారి చదవరా అండి. వేయించను. సో ఇదే అనమాట, ఈ మ్యారేజ్ని అతను కండెమ్ చేస్తున్నాడు. అయితే ఈ హేరోదుకును జాన్ ద బాప్టిస్ట్కి పెద్ద వైరమేం లేదు, కాకపోతే ఇక తప్పక జైల్లో వేశాడని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఈ హేరోదియస్ అనే ఆవిడకి సలోమి అనే ఒక కూతురు ఉంటుంది అనమాట. మరి ఒకరోజు రాజు కొలువులో ఒక ఈవెంట్ టైంలో అందరూ తాగి మత్తులై ఉండగా ఆవిడ డ్యాన్స్ చేసినప్పుడు ఇంప్రెస్ అయిన హేరోద్ యాంటిపస్, మరి నీకేం కావాలమ్మా అని అడిగితే నాకు జాన్ ద బాప్టిస్ట్ తల కావాలని అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరి జాన్ ద బాప్టిస్ట్ని చంపివేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ ఈ ఈ ఈ ముగ్గురు లేదా నలుగురు కొడుకుల మధ్యనే ఈ రాజ్యం అనేది ఇలా జరిగిందనమాట. అయితే అతని తర్వాత అగ్రిప్పా 1 అంటే హేరోది యొక్క మనవడు అగ్రిప్పా 1కి మరి పట్టం కట్టబడింది. మరి ఈ అగ్రిప్పా 1ని మనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం అనమాట. 12వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో 21, 23 కానీ లేకపోతే మొదటి 3 వచనాలు కానీ ఏవైనా పర్లేదు. చాలండి. సో చూస్తే ఇతను యూదులకి ఫేవర్ చేయడానికి ఏం చేస్తున్నాడు, క్రైస్ట్ ఫాలోవర్స్ని మనోడు మరి అంటారు శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ హేరోది ఎవరంటే అగ్రిప్పా 1 అని అంటారనమాట. అయితే అగ్రిప్పా 1ని మరి దేవుడు మొత్తటం చేత మరి మనం కావాలంటే అంటే ఫేజ్ 3లో పౌలు గురించి చదివేటప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. దేవుడు మొత్తటం చేత తను అక్కడికక్కడే కూలబడి చచ్చిపోతాడండి. చచ్చిపోతే 21 నుంచి 23 మధ్యలో ఉంటుంది. మనం ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ ఫేజ్లో చూద్దాము. అయితే ఆ అగ్రిప్పా చనిపోవడంతో అగ్రిప్పా కొడుకైన అగ్రిప్పా 2 అనే ఆయన్ని టెంపరీగా కింగ్ని పెట్టారు. కానీ అతను 17 ఏళ్ల వయసు వాడు అవడం చేత మళ్ళా ఈ రోమన్ గవర్నర్లు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. అలా వచ్చిన వాళ్ళలోనే ఫెలిక్స్, ఫేస్టస్ అనేవాళ్ళు ఇద్దరున్నారు. వీళ్ళిద్దరూ కూడా పౌలు యొక్క కేసుని విచారించిన వాళ్ళుగా, అంటే ఆ డీటెయిలింగ్ అంతా తెలుసుకోవడం, దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా అపోస్తుల కార్యాలు. ఫెలిక్స్ గురించి అయితే 23వ అధ్యాయం 35వ వచనంలో కానీ, 24వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కానీ, ఫేస్టస్ గురించి అయితే 25వ అధ్యాయం మొత్తం చదివితే మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే మనం అపోస్తులైన పౌలు గురించి చదివేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. అంటే ఈ క్యారెక్టర్లన్నీ కూడా మనకు అక్కడ కనెక్ట్ అవ్వబోతున్నాయి. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి అనేది నా యొక్క ఉద్దేశం అనమాట. మరి అగ్రిప్పా 2కి 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆమె పేరు ద్రుసిల్లా ఏమో ఫెలిక్స్తో రిలేషన్ ఉండింది. కొంతమంది చరిత్రకారులు వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు అని చెప్తా ఉన్నారు. మరి బెరినీస్ అనే ఇంకొక ఆవిడ, దీని గురించి కూడా చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఎయిదర్ అగ్రిప్పా 2తో అంటే ఆవిడ మ్యారేజెస్ అన్నీ కంటిన్యూస్గా ఫెయిల్ అయిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఆవిడ అగ్రిప్పా 2తో ఆవిడకి రిలేషన్ ఉంది అని కొంతమంది చెప్తే, కాదు ఇంకొక హేరోద్ ఉన్నాడు, అంటే ఇంకొక ఆవిడకి ఎవరికో నుంచి వచ్చిన వారసుడు, అంటే అన్నయ్య వరస అయ్యే ఇంకొక హేరోద్ ఉన్నాడు,
అతని పేరు హేరోద్ చాల్సిస్, అతనితో రిలేషన్ కలిగి ఉండింది అని మరి చెప్పబడతా ఉన్నారు. ఈవెన్ బెరెనిస్ గురించి కూడా మనకు అపోస్తుల కార్యాలు 25 అధ్యాయంలోను 26 అధ్యాయంలోను ప్రస్తావన ఉంటుందన్నమాట. సో బేసికల్గా ఇది హేరోద్ గురించిన ఒక చిన్న అవగాహన ఏంటంటే, ఆయన యొక్క సామ్రాజ్యం ఆయన కుర్చీ కోసం ఎట్లయితే కింద మీద కష్టపడ్డాడో అతని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కష్టపడాల్సి వచ్చింది. వీళ్ళు యూదులకు భయపడాల్సిన పరిస్థితి. యూదులు అంటే ఆ సద్దుకాయలు, పరిశీలి శాస్త్రులు వాళ్ళ స్టైల్లో వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. రోమన్స్ సందు దొరికినప్పుడల్లా ప్రాంతాలని వెనక్కి లాగేసుకుని ఓన్లీ 1-2 ప్రాంతాలని వీళ్ళకి రాజులుగా వీళ్ళని పెట్టి, డమ్మీ కింగ్స్గా పెట్టి ఈ గవర్నర్లను తీసుకొచ్చి వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుంటున్నారు. సో బేసికల్గా ఈ నార్మల్ సిటిజన్స్ వీళ్ళందరి మధ్య పడి నలిగిపోతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వచ్చే టైంకి ఉన్నటువంటి సిచ్యువేషను లేదా కండిషన్స్ అలాంటివి అనమాట. నేను ఇవాళ ఇక్కడితో ఆపేస్తున్నాను. మనము నెక్స్ట్ ఎపిసోడ్ కానీ లేదా నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్లో మరి యేసుక్రీస్తుని గురించి కొంత మనం తెలుసుకుని ఆ తర్వాత ఫేజ్ 3లోకి మనం ఎంటర్ అవుతామండి. సో అవకాశం ఉన్నంత వరకు మీరు నెక్స్ట్ ఎపిసోడ్కి కూడా మీరు రావడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇఫ్ నాట్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ ఇట్ టు మున్నన్న.